దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. బిడ్డలారా మంచిగున్నారా అందరూ? మీరు మంచిగుండాలి, మమ్మల్ని మంచిగా ఉంచాలి. అరే మన వీడియో చూసి ఎంజాయ్ చేస్తుర్రా లేదా? మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాలి దోస్తులు. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఈ రోజు ముచ్చట్లు ఏముంటాయి, ఏం కథ అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడుర్రి బిడ్డలారా. మంచిగుంటాయి మన వీడియోలు, ఓకేనా? ఏ ఛానల్లో లేని ఎంటర్టైన్మెంట్ మన పక్కా విలేజ్ కామెడీ ఛానల్లో మీ ముందుకైతే చూపిస్తాం మేము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 7 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దగ్గర దుంకుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, దానిందక్క వేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి. పాటలు పెట్టువంటే నా బిడ్డ పెడతలేదు, నాకేమో గింత తినే వరకు ఆ పాట పాడేదాకా నాకు మనసులో పట్టి పాడగాదు. బిడ్డ టీవీ ఎత్తే అంటే సీరియల్ ముంగటెత్తది, కుస పెడుతుంది. ఆ సీరియల్ల కొట్టుకురుడు, గుద్దుకురుడు, ముద్దు పెట్టుకురుడు, ఆ పండుడు ఇవి ఒకటే ఉంటాయి. ఇక ఏం చేయాలి? బిడ్డ ఏం చేస్తానవే? ముద్దు బిడ్డ. ఆ బిడ్డ తిన్న కాడ నుండి లేవది, లేచిన కాడ నుండి పండది అన్నట్టు ఉంటది. సప్పుడు చేస్తలేరు అత్త కోడళ్ళ ఇంట్లో. ఏం చేస్తారు ఈ అత్త కోడళ్ళ ముచ్చట్లు? ఒడవై దంగయి అంటే ఏం చేస్తారు బిడ్డ? మొగోళ్ళందరూ పనికి పోయిర్రు, ఆడవుళ్ళు మీరు ఇంట్లో ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా మూతులన్నీ ఒక్క కాడ పెట్టి ముచ్చట పెడుతున్నారే బిడ్డ. కాదే అవ్వ, లడ్డులు ఎత్తాను ఇయ్యల్లా. ఏమిచ్చే లడ్డూలు? తినటానికే తినబుద్ధి అవుతుంది, చేసుకుందామని ముగ్గురం ఎత్తాను. నువ్వేమో మొత్తుకోబడితివి. ఆవు నేనడా ఆనకం పట్టాలే. అప్పో పట్టుపో. ఇదే లడ్డు లేకున్నది, లడ్డులు ఎత్తాందట. ఇక ఏం చెప్పాలి నేను? నాకెట్లా పొద్దు పోతుంది, అట్లా పోయి అత్త అంతా తిరిగత్త. ఓసారి పోయి చిన్నగా పిల్లగాడు నేను ముత్రం పోతా అంటే నన్ను పట్టుకుని ఎవరికన్నా ఎప్పుడు ఇజ్జదు పోతుందని నేను సప్పుడేకుంటాను. ఇంకా గీడు గిల్లకే వెళ్తాండు. పొట్టోడా ఏందవ్వా నన్ను పొట్టోడా అని అలవడితివి? ఇల్లేడున్నది, నీ కథేడున్నది? ఏమో గీ గూట్లకే వెళ్తాను. ఏం సంగతి? సక్కుబాయి తోటి సంసారం చేస్తానా ఏంది? లచ్చవ్వా, నాకు నా పెళ్ళ ఉండంగా గీ సక్కుబాయి తోటి నాకేం పని? అలా మొగంతోటి పని ఉంటే నేను వాళ్ళింట్లో వచ్చిన. ఉన్నడా మొగుడు? ఏడట పొలం కాడికి వేయండు. ఆడు పొలం కాడికి వేయండారే, నువ్వు ఇళ్ళకి వచ్చినావు. నీ పోసికి చెప్పి నీ మీసాలన్నీ ఒరిగిపిత్తపా. అబ్బో లచ్చవ్వా, గా పని మాత్రం చెయ్యకు. ఉన్నడా అని అడిగినా లేడు అని అన్నది, ఇక పోతున్నా. అంతేగాని మా ఇద్దరికి ఏదో ఉందని నా పెళ్ళానికి చెప్తే నా పెళ్ళం ఈ పంత వల కొడుతుంది నాది. నీ కాళ్ళు మోక్తానవ్వో. తెచ్చిత్త గాని బాంచను. మా పోషికైతే ఏం చెప్పకు. అవ్వా తోటి సంసారం చేసుకుంటా పోషవ్వతోటి పోజులు కొడతాండీడు. నాకెరకలేదా? తిన్నారా ముసలోళ్ళు? తిన్నావు లచ్చవా? నువ్వు తిన్నావా? ఎటో పోతానవు? ఎటు పోతా, ఏం చేయాలి? నా బిడ్డ లడ్డూలు ఎత్తాంది, నాకు టైం పాస్ అయితలేదని ఇట్లా బయటకు వెళ్ళినా. కూసోపోయినావు? నిలుసుంటే మాట్లాడరాదా ఏంది? నేనేందనుకుంటాన్నావు, నా కథ ఏందనుకుంటాన్నావు? ఏం కూర అండిర్రు లచ్చవా? ఇలా బెండకాయ పులుసు అండింది నా బిడ్డ వంట చేసింది. అది పులుసు లెక్కలేదు. ఇంత పుల్ల ఉండద్దా పులుసు అంటే? మొత్తం సైపిడి వేయింది. నువ్వు ఎత్తేంది? ఆ కళ్ళు కనబడి పాడుగావు. ఆయనతో ఓటు వేసింది అనుకో, ఆయనతో కూర ఖరాబ్ ఎత్తిగా నా బిడ్డ నన్ను ఉంచది. నా ఇంట్లో సప్పుడేకుండు, తినుకుంటానంటే అన్ని ఖరాబ్ ఎత్తున్నావు నాయి అని అంటది నా లడ్డు బిడ్డ. మల్లయ్య మొత్తం గ్లామర్ కత్తాను. ఏం వాడతాను, ఏం కథలు పడతాను? ఏంది లచ్చవా? రేపో మాపో అయితే గూసెటోన్ని నేనేం వాడతా? నాకేం గ్లామర్ వస్తుంది? తెల్లగా బూడిది పూసుకున్నట్టే కనబడుతున్నావు కదా మల్లయ్య, రాక్ స్టార్. నీకంటే మంచిగున్నానా లచ్చవ్వ? నేను నాకంటే
చేసుకుంటేనే ఎవరైనా ఏ బరాబరే గాని అట్లా పోయత్త నా దానా నీకోసం అత్త కోడళ్ళు ఏం చేస్తారు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటున్నారు. ఆ దాలచ్చవ్వా తిన్నావా అన్నం? తినకపోతే ఉపాసం ఉంటానా ఏంది? నువ్వు ఉపాసం ఎందుకుంటావు గాని సక్క ఇట్లా ఏం చేస్తుర్రు? మీ లత బీడీలు చేస్తాందా? అలా బీడీలు ఎత్తలేరు, అత్త కోడలు కలిసి అవేంటి లడ్డూలు ఎత్తారు. ఆహా లడ్డూలు ఎత్తుర్రా? మాకు ఇత్తరు. నీకు తినబుద్ధి అయితే నువ్వు వేసుకో, మందిదేనా ఊకే నువ్వు అడిగేది? తినబుద్ధి అయితే వేసుకోవాలి, తినాలే. నీ కొడుకేటి వేయండు? ఓ ముసలి వచ్చినట్టుందిగా. కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఓ మళ్ళా తిన్నావా? మీ ముసలోడు చెట్టు కింద కూర్చొని బాగానే బాతకాలు కొడతాడు కదా. వాళ్ళతోటి ఎవరితోటి కొడతాడు? ఆడోళ్ళతోటి కొడతాడు, మొగోళ్ళతోటి కొడతాడు. మీ ముసలోనికి ఏమన్నా పనా పాట? కొట్టని తీరచ్చవ్వా, కొట్టని. ఏం చేస్తాం? కూసో అంటే కూసుంటలేవు. పోతా, నా బిడ్డ గిట్ట లడ్డూలు వేసి రావచ్చు. ఇక తినద్దా నేను? మళ్ళా నేను పోకపోయినా అనుకో ఆయన్ని మింగుతారు, కూసుంటారు, ఏం లేదంటారు. అసలే నా బిడ్డ బొత్తలా ఓ 10 లడ్లు పడ్డా దాని కడుపు నిండది. ఈ కొడుకు రాత్రి పెద్ద కథ చేసిండు కాదు. ఏం చేసిండు? వా ముసల్ది చెప్తదా ఏంది? ఏమో మరి రాత్రి పగలనుకుంటా మందిళ్ళ పొంటి తిరుగుతాండే పిల్ల. జర కన్నేసించు, ఏ కన్న పిల్లని ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టేది తెలియదు, నీకు కోడలుగా చేసేది తెలియదు. ఏ ఊకో, నా కొడుకు గసంటోడు కాదు. నువ్వు రాత్రి ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అరే డార్లింగో డూర్లింగో అనుకుంటా వచ్చి నన్నే పట్టుకునే. ఇందులో వచ్చావా? నిజమేనా? అరే బంటి బంటి, ఏందే రా? ఏందే రాత్రి లచ్చవని పట్టుకున్నావురా? నేను రాత్రి ఎడవై పాడైనా ఇంట్లోనే ఉంటిని. పిల్లగా నేను ఒంటేలకు వస్తా అంటే వచ్చి డార్లింగ్ అని పట్టుకోలే నన్ను. నువ్వు ఎవరిని చూసి అనుకుంటున్నావో? నాకు డార్లింగ్ లేదు, ఎవరు లేరు లచ్చావా. నువ్వేం కలగంటానవా? లేకపోతే నన్ను మా వాళ్ళు ఏమన్నా బెదిరియాలని అన్ని అబద్ధాలు చెప్తున్నావా? నాకు 4 కళ్ళున్నాయి, 4 కళ్ళతోటి నేను చూసింది నిజమేనే పొల్లు. త్వరలో నీకు కోడలు తెచ్చి పెడతాడు కొడుకు, జాగ్రత్త. అవురా బాడుకోవు, రాత్రి ఎటు పోయినవురా? అరే ఇంట్లోనే ఉంటిగా, అదే పండుకున్నా. ఏ ముసల్ది లంగ ముసల్ది ఎవరిని చూసి ఎవరిని అనుకున్నదో అంతేనా? మరిగా ఆ ముసల్దాని మాటలు పట్టుకుంటా విరామ నువ్వు. అమ్మయ్య, మా నానమ్మ నన్ను మంచిగా కవర్ చేస్తాంది. మా నానమ్మకు మంచిగా అర్థమైంది, మా అమ్మకైతే అర్థమే కాదు. ఏమోరా, ముసల్ది 4 కన్ను పెట్టుకొని అందరి మీద కన్నేసి ఉంచుతుంది. ఆ కన్ను ఎవరి మీద వేసిందో గా రాత్రి మరి ముసల్ది బయటకు వచ్చి తిరుగుడు ఎందుకే? ఆ ముసల్ది ఎవరిని పట్టుకొని ఎవరిని అన్నదోతి అయితే అబ్బా లడ్డూలు ఎంత కమ్మ ఉన్నాయి లత, కొన్ని వేసుకుంటేనే కమ్మ ఉంటాయి. తిన్న కొద్దీ నబుద్ధి అవుతాంది, నోట్లు వేసుకున్న కొద్దీ కరిగిపోతానాయి. నీది బొత్తనా లేకపోతే పెద్ద కుండనా? ఇప్పటికే 10 గాలు వేసినవు, మళ్ళోటి పట్టినవు. ఇళ్లకు ఉంచవా? అవునత్తమ్మా మంచిగున్నాయి. సేత ఇంకోటి తినపోయినవే. అబ్బో స్వీట్ బాగా తినత్తమ్మా, చాలు 2 తిన్నా. అమ్మగా లేవు? సూపర్ ఉన్నాయి. బాగా చేసిర్రే, యూట్యూబ్ లను చూసి గమ్మతి చేసిర్రు ఇద్దరు కలిసి. అబ్బా ఎంత సూపర్ ఉన్నాయి లడ్డూలు, తింటా అంటే నోట్లు వేసుకుంటేనే కరిగిపోతానే. ఓర్ని ఈ లడ్డూలు ఉంచుతుందా? తాపకోటి కడుపులో వేసి తెత్తాంది. ఆ కడుపు వలిగిపోయేటట్టే ఉన్నది, మా ముద్దత్తది. వేటి వేయిందో బాపమ్మనా వత్తాంది. బాపమ్మలు లచ్చింపురం రాయే, లడ్డూలు తిందు రాయే, కమ్మగా కుదిరినాయి. నేను ఎప్పుడు ఇంత కమ్మగా తినలేదు రాయే. అగో లడ్డూలది పెద్ద ముళ్ళే ముంగడ పెట్టుకొని తింటున్నావుగా అదే బిడ్డ, అన్ని తింటావా ఏంటి? అయ్యో బాపమ్మ, నువ్వు అప్పటి నుండి ఉంటే మంచిగుండు. 10 గాలు వేసింది నీ బిడ్డ కడుపులా. అవ్వ కమ్మగున్నాయి 2 తిందురా, మెత్తగా ఉన్నాయి. బిడ్డ ఎన్ని తిన్నావే నువ్వు? అందరు తిన్నారా? మేము మనిషికి 2 తిన్నాం. మీ అత్తో 10 గాలు వేసిందా కడుపులా? వేసినా ఏందే ఏమైతుంది? తీపిగా అంతగానం తింటే షుగర్ రాదానే? షుగర్ వస్తుంది. ఇగో తీసుకో లడ్డు, అవ్వ తినే, మంచిగా ఉన్నది. వేసుకొని తిన్నాక మంచిగా ఉండే బిడ్డ, మంచిగానే ఉంటాయి. బాగా తీయ ఉన్నదే లడ్డు అన్నాక, తీయ ఉండకపోతే సప్పగుంటాదే. గాని మొగోళ్ళకు ఉంచి రాలేదా? ఇవన్నీ లేవానే? అన్ని ఉన్నాయని ముంగడ పెట్టుకొని కూసున్నావు. ఆవురా పోరగాళ్ళు, మీకు కూడా తెలివి ఉన్నది. 2 ఉన్నారు, 2 దండగానే ఎవరన్నా అత్తరు, వాళ్ళకొకటి ఇయ్యాల్సి వస్తే
దగ్గ కోడళ్ళు ఉన్నారు, కోడలకు దగ్గ అత్తున్నది. అబ్బో తీపి. అవ్వ తిను, ఇంకోటి తింటావే అవ్వా? అదే బిడ్డ బాంచం చాలు. అత్తమ్మ, నాకు ఇప్పుడు నెల తప్పిపోయి 4 రోజులు అవుతుంది, ఇంకా నెల అత్తలేదు కదా. అవునా ఏ కోడలా? మరి అదేందో చూసుకుంటారు కదా, చూసుకోకపోయినావు. ఇక తెమ్మన్న ఈ రోజు ఆఫీస్ నుండి రాంగా తెమ్మన్నత్తమ్మ, రేపు పొద్దున చూసుకోవాలి. నా ముసలోడు అత్తడే మనవరాల నీకు. నా ముసలోడు నీ కడుపులా పడాలి. ఇక నా ముసలోనితోటి ఆట ఆడుకుంటా మంచిగా నేను. అట్లెందుకు అత్తరే? అత్తరు మనవరాల అత్తరే. మన చచ్చిపోయినోళ్ళు ఆత్మ మళ్ళా మన ఇంట్లోకే పుడుతుంది అన్నట్టు. ఇక నా ముసలోడు అత్తే నాకేం పని? నా ముసలోనితో ఆడుకుంటా ఉంటా. అది నిజమో కాదో తీయను, సంబరపడకు. అత్తవా నీకేమైందవ్వా? ఇంకా నెల తప్పిందా లేదా? నాది ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉన్నది. ఇది కూడా అటే పోవాలి. ఇక ఇద్దరు గుడ్డు పెట్టాలి. ఇక మీ అత్తకు ఉంటది ఆట డింకి 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 డింకి. నాకెందుకుంటది అవ్వా? నువ్వు లేవా? వాళ్ళు వాళ్ళ అవ్వగారింటికి పోతారు. ఇక నువ్వు నేను మనవన్లు గంతే. పంపిస్తావా అవ్వగారింటికి? మరి ఇక పోకపోతే ఏం చేస్తారే? అయిన వరకు చూసిన వరకు తీ, సంబర పడకుర్రి. ఆ రంగనే రాజయ్య అత్తాండు కదా. ఏమైంది అమ్మమ్మ? ఏం లేదు నాన్న, గుడ్డు న్యూస్ చెప్పవా నాకు? గుడ్డు న్యూస్. ఏం గుడ్ న్యూస్ కావాలే? అగో, నాకింత మనవన్నో మనవరాలనో ఇయ్యవా? నేను తాతమ్మనైతే వాళ్ళతో ఆడుకోవద్దా? గట్లా అంటున్నావా అనే? ఆ భగవంతుడు ఎప్పుడిస్తే అప్పుడైతది, దానికి తొందర ఏమున్నదే? ఏంటి బిడ్డ, పెళ్ళై దగ్గరగా సంవత్సరం అవుతుందా? ఇంకా 2 నెలలు అయితే? అవును. మరిగా సంవత్సరం లోపు కానపైతే ఏ రంది ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఆ తర్వాత కాదా తీయే, నువ్వు ఏంటి దానికి పుట్టినావు నా కడుపులా, నీకేం తెలియదు. సంవత్సరం లోపు కానపైతే ఎవ్వరికైనా రంది ఉండదు. మళ్ళా సంవత్సరం దాటిందంటే కొందరికి అవుతుంది, కొందరికి కాదు. ఎందుకు ఆ బాధలు? ఇప్పుడు అయ్యేటప్పుడు అవుతుంది బాపమ్మ. పో 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 లడ్డీ పో రాజుకు. రాజయ్య ఇయ్యాల లడ్డూలు వేసిర్రు. మీ అవ్వ, నీ భార్య, మీ మరదలు. ఎట్లున్నాయా? మంచిగున్నాయా? మంచిగానే ఉన్నాయా బిడ్డ? తినుపోరా తినుపో. సరేనే. అటు ఇటు పొద్దుక పెట్టే నాకు పొద్దుకుతే నా ముసలోడే గుర్తుకొస్తాడు. నా ముసలోడుంటే నా బెడ్రూమ్ నాకుండకపోదునా? ఎవరి బెడ్రూమ్ లాలు వండబట్టే నాకు రాత్రి ఏమో భయం కాబట్టి పాడుగాయే. ఈ ముందటి రూమ్ లో వండమంటే ఈ పెద్ద తలుపులకి ఏమొస్తుందో, నన్ను ఏం గుంజుకపోతుందో అని భయం అవుతుంది. ఇక ఆ రూమ్ లో అంటే నా ముసలోడు గుర్తుకొస్తాడు. ముసలోడా, ఒక్కసారన్నా కళ్ళల్లా కనబడతలేవు. నువ్వు ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా ఉండుంటిమి. ఇప్పుడేమో నువ్వు మీద, నేను కింద. ఈ బతుకు పాడగాను. నీ దగ్గరికి రాబుద్ది అవుతుంది, మళ్ళా రాబుద్ది కాదు. నేనత్తే నా బిడ్డ ఎట్లా బతుకుతుంది? ఎడ్డి బిడ్డ. ఈ బక్క ముడ్డి ఎందుకు వస్తుంది? అప్పుడు లడ్డూలు వేసిందంటే అడగటానికి వస్తుందా ఏంటి? ఏం లేదు లచ్చవ్వా, ఏది నరసవేది? నా పని మీద వచ్చినవా, లేకపోతే ఎందుకు వచ్చినావు? నాకేం పని లేదు, అట్టిగా ఇయ్యల్ల కలవలేదని వచ్చినా. మల్లక్క, ఏమైందే నరసు బాయ్? చెప్పు మల్లు బాయ్. నువ్వే నా దగ్గరకు వచ్చుడే లేదు, ఇక కోడల దగ్గరనే కూర్చుని ముచ్చట పెడుతున్నావు. ఇక వద్దామనుకున్నా, ఎండకు భయపడి అన్నే కూసున్నా. కోడల దగ్గరకు ఒక్కరోజు పోకున్నా మా అత్త అత్తలేదు అని అంటది. అందుకే అటే పోయి అన్నే తిన్నా, అన్నే కూసున్ననే. మరి నువ్వు మొత్తం బయటకే వెళ్తలేవు, ఇవాళ ఏం చేసినావు? ఈ బక్కదానికి నేను అప్పుడే చెప్తే కదా లడ్డులు చెప్తాందని. ఇప్పుడు లడ్డు తినాలనే వచ్చింది. ఆ లడ్డు గురించే ఇవాళ ఏం చేసినావని అడుగుతాంది. నాకెరికే, నేను ఇయ్యనియ్య లడ్డూలు. నా మనవళ్ళకు కావద్దా, మా అల్లుడుకు కావద్దా? ఏం చేయలే, అట్టిగానే ఉన్నా. మరి మీ అవ్వ వచ్చినప్పుడు లడ్డూలు ఎత్తుందనే కదనే? చేసినవి అల్లా ఏందో నా కోడలు యూట్యూబ్ లో చూసి చేద్దాం అత్తమ్మ అని అన్నది. అంటే చెయ్యుర్రే కోడళ్ళు అని అంటే వాళ్ళిద్దరు కలిసి చేసిర్రు. మంచిగా వచ్చినాయి. అవునా? మంచిగా వచ్చినాయా? ఈ డంబుకు ఏది తెలియదు. మా డంబు డ్రమ్ ఉన్నట్టే ఉంటది కానీ దీనికి తలకాయ లేదు. ఎట్లనో వచ్చినాయి. వాళ్ళదాంక చేసిర్రు, నువ్వాంక దాన్ని పొగుడు కప్తానవు. ఎట్లుంటేందే? అయ్యో లచ్చవ్వా, నేనేమన్నా నీవంటానా ఏంది? చూడుర్రిగా, ఏమంటానా అంటే ఇయ్యాలనే ముచ్చట.
దీని బౌరూపుల ముఖంలో చెప్పు గుడ్డి ముఖంది అప్పుడే అయిపోయినాయి అవ్వేడున్నాయి మనిషికి 2 తిన్నారు కథం ఒడిసే పీకినాయి ఈ లచ్చి ముఖంలో చెప్పు ఓటి ఇద్దరేమో అని లేనత్తే లడ్డు ఇది అయిపోయినాయి అంటాంది కదా ముందుగానే అయిపోయినాయా అయ్యో మరి నువ్వు ఓటి ఇస్తావు కావచ్చు ఎట్లున్నాయి రుచి అని నేనొచ్చినా ఉన్నది రేపిత్తది నాకు ఎరికే నువ్వు గందికే వస్తావని ఎరికే నాకు అయ్యో నా దగ్గర ఉంటేదన్నా నరసవ్వకి ఇయ్యనా నరసవ్వ ఏది ఉన్నా కూడా నాకు ఇత్తది కానీ నువ్వు ఇయ్యవు లచ్చవ్వా నీకిస్తే మాకద్దా మేం కట్టపడి అద్దెచ్చుకొని ఇద్దెచ్చుకొని చేసుకుంటిమి మందికి ఇచ్చడానికేనా ఏంది మేం తినద్దా తిను తిను ఏం కూర వండినా నరసవ్వా గుడ్లు కోరిచ్చింది గుడ్లు దడ్లు నీకు అప్పుడే చెప్తే కదా నా కూర బెండకాయ పులుసు చేసిన మల్లక్క పోసియల్లా నరిసి మల్లవ్వకు పులుసు పోసిస్తే మనమేం తింటామే మనకద్దా మనం తినద్దా రాత్రి మల్లో కూర అంటావు ఇట్లా పొద్దు బాపు 4-5 కూరలు అండినాక సంసారం ఉంటాదే ఇల్లు పైకత్తాదే ఎడ్డిదానా తినుడు ఒకటేరక ఖర్చు చేసుడు ఒకటేరక మరి ఎట్లా కాపాడదామన్నది ఎరకలేదా అయ్యో నాకు ఓసిత్తనే కొడుతాందా ఇప్పుడు నీకు ఓసిచ్చేది మాకిద్దరికి అవుతుంది మాకు వెళ్ళిపోదాయి రాత్రి అబ్బో సరే తీయే పోతాన్నా పో ఓ అవ్వ మల్లవ్వ నాకు బాగా సోపతని నీకు తెలుసు కదా ఎందుకే ఆమెను గట్లంటావు నేను సోపతి బిడ్డ సోపతి మాట వరకే ఉండాలి ఇంట్లో వరకు ఉండద్దు బెండకాయ పులుసనం అయితే లడ్డనం అయితే లడ్డు గురించి వచ్చింది అది ఇప్పుడు నేను లేవంటే నువ్వు లేవన్నావు గాని లేకపోతే 2 లడ్డులు ఇద్దువు మనకు 2 తక్కువ పడపోవునా అవ్వ నువ్వు పీసినారు దానివేనే నేను పీసినారు దాన్ని అయితవాయి గాని బిడ్డ రాత్రి నా దగ్గర వండరాదే ఎందుకే నీ దగ్గర వంట కలవరిచ్చి అదైతావు అయ్యో బిడ్డ ఆలు మొగలు ఒక కాడ వండబడితే నేను రోజు ఒక దగ్గరనే వండబడితే నాకు ఒక్కొక్కసారి భయమై నిద్ర పడతలేదు అగుడు బుగులు అయితాందే బిడ్డ బాంచను ఇవాళ ఒక్క రోజు నా దగ్గర వండరేవే అరే పంట తీయవ్వ పంట తీ అల్లుడేమన్నా అంటే అడే బిడ్డ అంటే నేను చెప్తాది అయినేమంటాడే అదే మరి అల్లుడు ఫీలింగ్ అవుతాడని నువ్వు నా దగ్గర వండవు కావచ్చని నా భయం లేదు రాయే దగ్గరికి కాదు చిన్నది నీళ్లు పోసుకుంటదా మరి రేపు తెలుస్తుంది కదా అవునే తెలుస్తుంది పాపం పెద్దదానికి కూడా కావాలే ఈ నెల అటే పోవాలి మళ్ళీ అది బాధపడదా నాకంటే చిన్నదానికి కడుపైంది నాకు దాకపాయా అని అది బాధపడదా దానికి మనం ఏం చేస్తామే ఎవరి అదృష్టం ఎట్లుంటే అట్లయితది నీ అవ్వ నువ్వు దానికి కూడా నాకే బాధనా నీకు బాధ అంటే కోడళ్లకు మంచి చెడ అనేది చెప్పాలి ఎట్లుండాలి మొగళ్ళతోటి ఏం కథ అనేది చెప్పవా నేను చెప్తానే అవ్వ నీకు కొంచెం అన్న లేకపాయే అటు చెప్పవాయే ఇటు చేయవాయే ఎట్లా మరి ఎట్లనే బిడ్డ నేను రేపటి రోజున చచ్చినాక నువ్వు ఎట్లా బతుకుతావు అని ఆ భయానికే చెప్తలేనే లేకపోతే నేను ఇవాళ దాకా బతుకుదునా బతకపోదును ఇక నువ్వు ఉంటేనే బతుకుతా ఇక నువ్వు లేకపోతే చస్తానా ఏంది నేను అంటే నన్ను ఇప్పుడు జావమంటావు నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే అని అంటావు నిన్ను జావమా ఎందుకంటే అవ్వా నువ్వు మా ఇంటికి దీపం మారిపోతే మేము బతుకుతామా అని ఏమవుతాయే బిడ్డ అయితే నా దగ్గర వండు పంటది అవ్వా నన్ను పండుమన్నావు గాని రాత్రి వన్నాక నా మీద దుంకేవే లేకపోతే నా మీద బొర్రేవు సప్పుడేక కళ్ళు మూసుకొని అటుపక్క వండు అవునే బిడ్డ కళ్ళు మూసుకొని వండకపోతే కళ్ళు తెరుచుకొని వంటారే ఒకప్పుడు నువ్వు నా పక్క ఇడవకపోదువు పెళ్లి ఆక ముందు అప్పుడు ఎవరైనా ఇడవరే ఇప్పుడు పెళ్ళై పిల్లలు పుట్టాక అవ్వ పక్కకే వండరు గట్నే ఉంటది కానీ పండుకో పాపు బాగా గుర్తుకొస్తాడు బిడ్డ ఒక్కసారన్నా కళలకు అత్తలేడు ఏం ముచ్చట చెప్తలేడు ఏం ముచ్చట చెప్పమంటానవే బాపును కాదే బిడ్డ నాకు బాప్ అంటే ఎంత లవ్వింగో ఇష్కింగో ఉండే అయితే మరి ఒక్కసారన్నా గుర్తుకు రావద్దా నేను ముసలోనికి గుర్తుకొత్తలేనా ఏంది బాపు చచ్చిపోయే నువ్వు బతికే ఉంటివి చచ్చిపోయిన వాళ్ళకి ఎట్లా గుర్తుకొత్తరే వాళ్ళ ఆత్మలు మన చుట్టే తిరుగుతాయట్నే బిడ్డ నీకు ఓటి తెలుస్తుంది ఓటి తెలియదు అవునా అవునే బిడ్డ మరి నా చుట్టూ ఒక్కసారి అన్న తిరగకపోయాని నేను చూస్తానా ఓ నువ్వు అనకే నాకు భయం అవుతుంది ఏం భయమే బిడ్డ అదేటువంటి మొత్తం మీద పట్టేట్టే వండబడుతుంది పంటానతి పాండు లచ్చు ఓ నా లచ్చు మమ్మ ఎవరాళ్ళు ఎవరో పిలుస్తారు
లచ్చు అగో నా మొగని గొంతే అగో నా సాంబడు సాంబడా ఇవల గురించి వచ్చినవే సాంబయ్యా నీ గురించే వచ్చిన్నే లచ్చు నన్ను బాగా గలవరిస్తాన్నావు మరి నీ ముద్దు ముచ్చట తీర్దామని వచ్చిన్నే అబ్బో నా సాంబడు నా సాంబయ్య నిన్ను చూడక ఎన్ని నాళ్ళు అయిపోయినే సాంబయ్య గిన్ని రోజులకు నాతోటి నా గురించి నువ్వు వచ్చినావే సాంబయ్య ఆ ముద్దుల సాంబయ్య ఉన్నప్పుడు దేకపోతివి ఉన్నప్పుడు ముసలోడా నువ్వు సావురా అని తిడుతివి నేను చచ్చినాక బాగా ప్రేమ వలకపోతున్నావు ఏం చేయాలనయ్యా ఒక్కదాన్ని అయిపోయినా ఎవరు వాళ్ళు మొగరు వాళ్ళు నిద్రించబట్టే నాకు నువ్వు బాగా గుర్తుకు రావడుతుంది మరి అత్తవా పోదాం అబ్బో రాను రాను నీళ్ళందరిని వదిలిపెట్టి నీ ఒక్కోని గురించి నేను రావాలా మరి నన్నెందుకు పిలిచినవే రమ్మని నేను పిలిచినప్పుడు వచ్చిన దగ్గర ఉండరాదే సాంబడు లచ్చు ఆ లచ్చు ఎన్ని రోజులాయనే నిన్ను చూడక అవ్వో నా సాంబనికి నా మీద ప్రేమ ఒంగుకెత్తంది నా సాంబడు మనం ఒకటైదమానే లచ్చు సచ్చే వయసుకు సరసాలు ఎందుకే సాంబా అవ్వా ఓ అవ్వా ఏమైందో నిల్సొన్నవుతాను ఆగో సాంబా నీ బిడ్డకు కనిపిస్తావా అవ్వా బిడ్డ మీ నాయన నచ్చిండే నన్ను చూడా చూడు మీ నాయనకు నమస్కారం పెట్టే బిడ్డు ఇచ్చిదానా నేను ఇవ్వలకు కనబడనే ఏం దయ్యం గిట్ట పట్టిందా నీకు లేకపోతే బాపు గిట్ల వచ్చి నిన్ను పట్టుకున్నాడా నీ అవ్వ ఎవరు కనబడతలేరు ఏమో రాత్రి నిద్రలకు లేచి ఏందో ఏందో అనబడుతుంది బిడ్డ మీ అయ్య నా పక్కకే ఉన్నాడే బిడ్డు సాంబయ్య మన బిడ్డ చూసినవా అప్పడుసుంది ఇప్పటికి గదే బుద్ధు చూస్తున్ననే నీ బిడ్డకు నేను కనబడా నీ కళ్ళల్లో నన్ను ఊహించుకుంటున్నావు కాబట్టి నీకొక్కదానికే నేను కనబడతా నీ ముద్దులు పాడగాను నీ ముద్దులు చల్లగుండా అప్పటికి ఇప్పటికి అవే ముద్దులానే వాడెవరున్నారే ఎవరు లేరు ఏం ముద్దులాట ఆడతావు ఎవరితో ఆడతానవే నీకు దయ్యం గిట్ట పట్టిందా వచ్చావా ఆగరాదే బిడ్డ మీ అయ్యా నేను ముద్దులాట ఆడతాను ముద్దులాటనా ఓర్ని అవ్వ చూడకే బిడ్డ ఆడు చూడు అవ్వ ఎవ్వరు లేరు ఇదేమో ముద్దులాట అని అనబట్టే అంబడు నన్ను వదిలిపెట్టి ఓకు నన్ను గట్టిగా పట్టుకోయే సాంబా మా అవ్వకేమన్నా గిర్తలేసిందా ఓ అవ్వా ఎవరు లేరాడా నీ ముద్దు పాడగాను సాంబా నా మీద ప్రేమ నీకేమాత్రం తగ్గలేదు కదా ఓ అవ్వా నీ బాంచను ఆనంతాన్ని ఏదైనా దయ్యం గిట్ల వచ్చిందా అరే నీ అవ్వ నన్ను పట్టుకో పట్టుకో జర నీ చుట్టూ చుట్టుకో చుట్టుకో నిన్ను పట్టుకోవడానికి వచ్చిందే నా బామ్మ అవ్వకి ఏమైంది ఇది నన్ను రాత్రి బతకనిస్తుందా లేకపోతే చంపుతుందా ఓరి అవ్వ కర్మాని కన్నవాండు అన్నది కదా రోజు ఇది ఇట్లనే ఎత్తందా ఏంటి నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నీ జుట్లంటే నాకిష్టం నీ కళ్ళద్దాలంటే నాకిష్టం ఈ ప్రేమలో మనం మునిగిపోదాము సాంబయ్య సాంబా నా సాంబా రాకరాకొచ్చినాము మనం రప్పాడుకుందాం రప్పాడుకుంటావా ఊరి అక్క ఇది దయ్యాలతో కూడా మాట్లాడుతుందా ఏంది అవ్వో మా అవ్వ చిన్నది కాదు జల 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 పాతం నువ్వు సెల 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 ఏరును నేను నాకు సిగ్గులైతన్నాయే దేనికి దీనికి సిగ్గయ్యేది అవ్వా ఓ అవ్వా కళ్ళు మూసుకోయే బిడ్డ సరసవాడుతున్నవే మీ బాపచ్చిండే ఓ అవ్వా నీ పిచ్చిలేసిందా లేకపోతే ఏమన్నా అయిందే అయ్యో రావులా మా అందరు చూసి నీకేమన్నా పిచ్చిలేసి ఇట్లా చేస్తానవా అయ్యో రామశంకరా నన్ను పట్టుకో పట్టుకో నన్ను ముట్టుకో ముట్టుకో వదిలిపెట్టకు
ముసలోడే గాని అబ్బో చిలిపి శాస్త్రాలు బాగానే ఉన్నాయి నా సాంబారికి. అవ్వా అవ్వా ఎవరొచ్చిర్రే? బిడ్డ ఆగమైతాంది, బిడ్డను బొమ్మని రావే. బిడ్డ నేను జర ఆయనాక పిలుస్తా పోయే. సాంబన్ తోటి ఎంజాయ్ చేస్తాను నేను. పో పో. సాంబడేవాడు ఈ కథ ఎక్కడిది? ఏంటి అవ్వా అని పిసలేసిందా? దయ్యం పట్టిందే. ముసలోడు గట్టోడే. గట్టని కాకపోతే ఉత్తోంది అనుకున్నావే లచ్చుబాయ్. దగ్గర దగ్గర దుంకుతాడవ్వా ఎందుకో నేనేమనుకుంటే. దగ్గర దగ్గర దుంకుతాడవ్వా ఎందుకో నేనేమనుకుంటే. నలగ చక్కాడేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. నలగ చక్కాడేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. ఐ లవ్ యు. లవుడియో అవ్వా ఉండిపో ఉండిపో నాతోని ఉండిపో. సమయం ఆసన్నమైనది, వెళ్ళిపోతున్నా, మళ్ళీ రేపు వస్తా. లచ్చు నా బుచ్చు. గాంబా నా గాంబా వదలకురా నన్ను వదలకురా. అన్నది నువ్వు వెళ్ళకురా. ఈ డించుకెక్కడిది? ఈ కథ ఎక్కడిది? మా అవ్వ ఇట్లా ఎత్తాందంటే నేను అస్సలు నమ్మలేదు. మొన్న మా వదిన చెప్తే ఇదేందో కథే ఉన్నది. అవ్వా పిత్తులు పడ్డాయి నా బిడ్డకు. నా సాంబార్ వచ్చి నేను ఎంజాయ్ చేస్తా అంటే అవ్వు అవ్వు అందలిగింది. సాంబా వేసుకో. వెళ్ళొస్తాడియర్. ఇక దోస్తులు చూసిర్రా, ఇక రోజు ఒక రకంగా మీకైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నట్టు రోజు రకంగా మేమైతే మా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాము. మరి మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది అయితే మా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్లో తెలపండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాతటి పార్ట్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.